ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ సర్వేలో ప్రజలకు ఉన్న సమస్యలని ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కుడకుడ రోడ్కి దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయన్న విషయాలని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? చెప్పండి. నా పేరు బాబా అండి. నేను ఇక్కడ స్థానికునే సూర్యాపేట. నేను రియల్ ఎస్టేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తుండు. కాకపోతే సరే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ అవి కాకపోతే ప్రజల్ని భయపెట్టే మార్గంగా మాట్లాడకూడదు. ఆయన పెద్ద మనిషి, ఒక ఉన్నతమైన స్థానం నుండి ముఖ్యమంత్రి ఒక ఏదైనా డిజాల్ మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. సరే ఎన్ని అడదొడుకులు ఉన్నా, ఎంత డబ్బులున్నా లేకున్నా కూడా ఇప్పుడు కుటుంబ యజమాని డిజాల్ అయిపోతే రాష్ట్రం మొత్తం కూడా భయపడతారు. అలాంటి కాకుండా మాట్లాడకూడదు. సరే ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల్ని ఎట్లా నడిపియాలి, ఏం చేయాలనేదే ఉండాలి ముఖ్యమంత్రి గారికి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్నబియ్య పథకం పెట్టిండు. అది చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే వెనకటికి ఎన్టీ రామారావు బియ్యం ఇచ్చినప్పుడు అప్పుడు మేమంతా జొన్నలు ఇట్లా తినేది. అప్పుడు బియ్యం లేవు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. అప్పుడు చాలా స్పందన వచ్చింది రామారావు గారికి. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తే ఆ సన్నబియ్యం ఇవ్వటం వల్ల ప్రజలు తండోపతండలు వచ్చి తీసుకెళ్తారు. అది మంచి సక్సెస్. అట్లాంటి పనులు చేసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అనుగుణంగా ప్రజలకు దగ్గరలో ఉండి ప్రజల మెప్పు పొందేటట్టు ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఏం లేదండి. మనకు రేవంత్ రెడ్డి గారు అయినా ఇంకెవరైనా ఏం లేదు. కానీ ప్రజల మన్ననలు పొందాలి ప్రభుత్వం అంటే. నాకు కొన్ని ప్రజలు మంచి పనులు చేస్తుండ అనేది అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. కాకపోతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ బుడదొడుకులు వస్తూనే ఉంటాయి. అవి అధిగమించి మంచి చేస్తాడని అనుకుంటున్నాం. మరి ప్రస్తుతం చూసుకుంటే 6 గ్యారెంటీల విషయానికి వస్తే లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటే మీ అభిప్రాయం ఏంటి? కొన్ని వరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు బస్సు ఉంది, ఫ్రీ బస్సు ఉంది. ఫ్రీ బస్ పెట్టినందుకు కొంతమంది ఆనందపడతారు. ఎందుకంటే మహిళలు సరే అందరికీ అందాలనేది ఉండదు. సరే ఇప్పుడు బస్సులలో పోయేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు, మొత్తం ఉండరు. అయినా కూడా వాళ్ళు మంచి పథకమే, అది మంచి పథకమే. పేద ప్రజల కోసం పెట్టిన పథకం అది. ఆ పేద ప్రజలే వినియోగించుకోవాలి. ఇంకొకటి గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ అన్నాడు సిలిండర్. అది కూడా పేదోళ్ళే వినియోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పెట్టే ఇప్పుడు భూమి ప్రతి వాళ్ళకు రైతులకు ఇస్తున్నాడు కదా. ఏది రైతు బంధు ఒక టార్గెట్ ఒక గిన్నె ఎకరాల వరకే అని పెట్టి ఇస్తే అది మంచిది. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిపోతున్నాం అంటున్నారు కదా. ఆర్థికంగా వెనకపడకుండా దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ పోతే గెట్నవుతాడు. ప్రభుత్వాన్ని మంచిగానే వాళ్ళ పాలన వస్తుంది అని మా అభిప్రాయం. అలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో చాలా ప్రాబ్లంగా ఉంది కదా. అప్పటికి కొన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పించడం కానీ ఇలాంటి అంటే లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలాగా చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కొంత వ్యతిరేకత వస్తుంది కదా. చాలా మందికి కావట్లేదు, కొంతమందికి అవుతున్నాయని. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే కడుపులో ఉంది, పెట్టాలని ఉంది, కానీ ఇంట్లో లేదు అంటే ఎలా పెట్టగలుగుతాడు? అంటే దాన్ని మళ్ళీ సమకూర్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన జేబులో 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు దానం ఇవ్వగలుగుతాం. మన దగ్గర 100 రూపాయలు కూడా లేకపోతే మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఇవ్వలేం కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లయితే ఆర్థిక వనరులు ఆర్థికంగా మనం ఎట్లా బలపడతాం, ఎట్లయితే అధిగమిస్తాం అనేది ఆలోచించాలి. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఆదాయం వచ్చేటట్టు చూస్తే ప్రజలకు ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేసుకోవచ్చు.
కానీ ఆదాయాన్ని పెంచాలి. ఆదాయాన్ని ఎట్లా పెంచితే బయటకు వస్తాం అనేది, ఎట్లా పెంచగలుగుతాం అనేది చూడాలి. అది నేను అనేది. ఆదాయం పెంచుకుంటూ ఈ సంక్షేమ పథకాలు ముందుకు పోయేటట్టు చూడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు సరే తెలంగాణ తెచ్చిండు, తెలంగాణకు పోరాడిన వ్యక్తులలో మొదటి వ్యక్తి. ఆయన మంచి పట్టుదల మనిషి. ఆయన పట్టుదలతోటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చినాం. అంటే ఎంతోమంది పోరాడిన వాళ్ళలో చాలామంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు, పిల్లలు చనిపోయారు. అయినా కూడా వచ్చిందంటే కేసీఆర్ పట్టుదల వల్లనే వచ్చింది కదా తెలంగాణని 9 సంవత్సరాలు పరిపాలించిండు. ఇక వాళ్ళు పరిపాలించినప్పుడు మంచి చేసిండు, మంచినే ఉన్నది. ఆ పరిపాలన బాగాలేదని అంటలే, మంచినే చేసిండు, ప్రజలకు మంచినే చేసిండు. ప్రతిదీ ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టిండు. ఆ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల మరి ఆర్థికంగా వెనకపోయి అయ్యి మనకు తెలియదు. ఇప్పుడు ఆ రాజకీయంగా అది పెద్ద వాళ్ళు చూసుకునేవి. కానీ పని అయితే మంచిగానే చేసిండు. నా అభిప్రాయం అయితే అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.